వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను వదిలేస్తారు. ఈ లోకంలో నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు నీ చెంతకు చేరరు. కానీ ఏ స్థితిలో ఉన్నా ఎక్కడమ్మా ఏ స్థితిలో ఉన్నా నేను విలువని ఎడబాని దేవుడు ఎవరు ఎడబాటు లేని దేవుడు ఇస్తున్నారు. అంటే ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఇక్కడ స్నేహము, దేవునితో నీకు ఉండేటువంటి స్నేహం అనే గిఫ్ట్ ఇస్తూ ఉన్నాడు. నీతో కలిసి ఉండేటువంటి బ్రదర్హుడ్ గిఫ్ట్ ఇస్తున్నాడు. నీతో కలిసి ఉండేటువంటి హస్బెండ్హుడ్ గిఫ్ట్ ఇస్తున్నాడు దేవుడు. సో ఈ గిఫ్ట్ ని పంచుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. అలాగని ఇంకొక మాట మనం చూస్తూ ఉంటే గట్టిగా నిల్చున్నాననే మాటలు మనకి దేవుడు ఏం తీరుస్తూ ఉన్నాడంటే జీవజలముల దాహాన్ని దేవుడు మనకు సిద్ధముగా ఉంచాడు. ఎలాగైతే సమర స్త్రీకి జీవజలము అనే దాహము దేవుడు తీర్చి ఆమెను తన యొక్క వార్త ప్రకటించడానికి వాడుకున్నాడు. ఈ రోజు దేవుడు నీకు జీవజలముల ఊటను ఒక గిఫ్ట్ గా ఇవ్వడానికి దేవుడు నీకు సింహపై వేలాడుతూ ఉన్నాడు. అలాగే 6వ మాట సంతృప్తి సమాప్తమైనది అని అంటే ఎక్కడ ఏం చెప్తుంది అని మీరు కంగారు పడద్దు. మీరు ఎందుకు మీకు ఏమనిపించింది? ప్రతి ఒక్కరూ కూడా దేవుని పని చేయడానికి ఉండాలి. ఆ పని పూర్తి చేయడానికి దేవుడు మీకు సహాయకుడుగా ఉండడానికి మీకు ఒక గిఫ్ట్ ఏంటంటే ఈజ్ ద రియల్ హెల్పర్. మీకు దేవుడు ఒక హెల్పింగ్ పర్సన్, ఒక సహాయకుడుగా ఇక్కడ నిలిచి ఉన్నాడు ఒక గిఫ్ట్ బాక్స్ లో. ఇదొక గిఫ్ట్. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ గా వచ్చేసి ఏంటది? సంతృప్తి వాక్కు. ఈ సంతృప్తి అంటే ఎవరికైనా ఎలాంటి చావు కావాలని కోరుకుంటారండి? ఎలాంటి చావు కావాలి? కష్టమైన చావా, బాధ కలిగిన చావా, క్రూరమైన చావా, అసలు మనుషులు గుర్తుపట్టలేనటువంటి చావా? ఎలాంటి చావు కావాలి మనకి? ప్రశాంతమైన మరణం అనేది ఈ శరీరానికి రావాలని కోరుకుంటారు కదా. దేవుడు ఈ రోజు నీ కొరకు ఇచ్చింది ఏంటి అని అంటే, ఈ లోకంలో ఉన్న తర్వాత మనం ఎలా అయినా పుట్టినవాడు గిట్టక తప్పడు అన్నట్టుగా మనం మరణించాల్సిన దినము వస్తుంది. ఆ మరణము వరకు కూడా నిన్ను కాచి కాపాడుతూ నీకు ఎలాంటి సంతోషకరమైనటువంటి మరణాన్ని దేవుడు దయచేయడానికి ఆ గిఫ్ట్ పట్టుకొని ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు చెప్పాడు. అలాగే మోషే గారు అసలు ఎలాంటి వాడు? హంతకుడు మోషే, అవునా కదా? మనిషిని చంపాడా లేదా? మరి మోషేని దేవుడు ఎన్నుకోలేదా? ఇల్లంతటిలో నమ్మకమైన వాడిని సాక్ష్యం ఇవ్వలేదా? అలాగే యాకోబు ఉన్నాడు. యాకోబు మోసగాడు, సొంత అన్ననే మోసం చేశాడు యాకోబు. అలాంటి మోసగాడు ఇజ్రాయేల్ గా మార్చబడి ఒక దేశానికే పేరు, తన పేరునే దేశంగా మార్చినట్టు దేవుడు మనకు కనపడట్లేదు బైబిల్ గ్రంథంలో. అలాగే పేతురు ఒక అబద్ధికుడు. పేతురు అబద్ధమాడాడా లేదా? అలాంటి అబద్ధికుడైన పేతురు అనే బండ మీద సంఘాన్ని కట్టాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే! పాపం చేయలేదా పేతురు? చేశాడు. అలాగే క్రీస్తు కొరకు హతసాక్షిలో కూడా మారాడు పేతురు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంతమందికి చంపేయలేదు, మెస్సయ్య ఉన్న వాళ్ళందరినీ చంపాడు, త్యాగదోషులు చేశాడు పౌలు. ఈ రోజు ప్రకటన గ్రంథం అంత అద్భుతమైన రెవల్యూషన్స్ అనే గ్రంథాన్ని దేవుడు మారుస్తాడు, కానీ మనిషి తెలియదుగా ఉండాలి. ఎన్నో ప్రసంగాలు వినడం కాదు, ప్రార్థనలో కూర్చోవడం కాదు, ప్రార్థనలు చేయడం కాదు, దేవుని చేయడం కాదు. ఎన్ని చేసినా ఈ అర్థమే. మనసులో ప్రేమ లేనప్పుడు ఎన్ని చేసినా ఈ అర్థమే. ఇదిగో పాత నిబంధన కాలంలో అనేకమైన శిక్షలు ఉన్నాయి పాపం చేసిన వారికి. మరి ఏమైనా శిక్షలు ధర్మశాస్త్రంలో పాపానికి శిక్ష అయితే ప్రేమ ఉంటే చాలు. అదే ప్రేమ లేకపోతే ప్రతి శిక్షకు నువ్వు ప్రేమను బట్టి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలంటే నీపై చూపించిన ప్రేమ నేను ఇతరులపై చూపించగలగాలి. అప్పుడే ఈ శిలువ త్యాగం మరణానికి ఒక నా ఆత్మని దేవుడికి అప్పగించుకుంటారా? అప్పగించుకుంటారా? వల్ల కాదు. కానీ
ఊరికని చిన్న చిన్న విషయాలకి ప్రాణాలు మాత్రం తీసుకోకండి దయచేసి. ఇది మీకు తగిన విషయం కాదు, అది మనం చేయకూడదు. ఈ ప్రాణం ఎవరిచ్చారు? దేవుడిచ్చిన ప్రాణాన్ని నువ్వు ఎలా తీస్తావు? దేవుడు తీసుకునేంత వరకు నువ్వు ఎలా ఉండాలి? పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి